వచ్చి విశాఖపట్నం సర్వనాశనం అయిపోతే కేవలం నెల 2 నెలల లోపలనే గాడిలో పెట్టినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఒక నాయకుడు మా ముఖ్యమంత్రి. ఇది పవన్ కళ్యాణ్ గారి సొంత డబ్బుతో ఇచ్చిన డబ్బు. ఏదైనా మంచి కార్యక్రమాన్ని ఉపయోగిస్తారు. తెలుగుదేశము, జనసేన, బీజేపీ మూడు పార్టీలకు సంబంధించినటువంటి ఇక్కడ ఇచ్చేసేటువంటి అందరికీ ఇటువంటి ఇంతవరకు మేము కూడా ఈ 34 సంవత్సరాల్లో ఈ గ్రామ పంచాయతీలకు ఈ విధంగా ఇవ్వడం అనేది ఇది మొట్టమొదటిసారి కాబట్టి. అలాగే గ్రామ సర్పంచులకు, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, బీజేపీ నాయకుడైనటువంటి మన దామోదర్ రెడ్డి అన్న గారికి మరియు బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా మనం గమనించాలి, అధ్యక్షులు చింతా సురేష్ బాబు గారికి, టీడీపీ నాయకులకు, బీజేపీ నాయకులకు, కూటమి నాయకులకు, ఇక్కడికి వచ్చేసిన అందరికీ పేరు పేరున మహిళా మూర్తులకు హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సంవత్సరం ఏదో ఒక అచీవ్మెంట్ అనేది చేస్తా ఉన్నారు. మా గ్రామాన్ని ప్రత్యేకంగా ప్రత్యేకంగా ₹1,00,000 మా గ్రామాన్ని ప్రత్యేకంగా ఇస్తున్నారు. అందుకు వాళ్ళకి ధన్యవాదాలు. గత వారం రోజుల నుంచి రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాల దాటికి కానీ వాగులు వంకలు నిలువెత్తున పొంగి గ్రామాలను, పట్టణాలను ముంచెత్తుతున్న పరిస్థితిలో జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెల్లించి 6 కోట్ల రూపాయలు ఆయన ఈరోజు వరదపీట గ్రామాలకు కానీ రాష్ట్రానికి కానీ ఆయన సహాయం చేయడం జరిగింది. దాంట్లో ₹1,00,00,000 తెలంగాణ ప్రభుత్వానికి, ₹1,00,00,000 సీఎం రిలీఫ్ ఫండ్కు ఆయన ఇవ్వడం జరిగింది. మిగతా ₹4 కోట్ల ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన తన బాధ్యతను మర్చిపోకుండా ప్రతి గ్రామానికి, ముప్పుకు గురైన ప్రతి గ్రామానికి కూడా ₹1,00,000 చొప్పున ఈరోజు ఆయన కేటాయించడం జరిగింది. ఈరోజు చూస్తున్నాం, దేశ చరిత్రలో కానీ ప్రపంచంలోనూ కూడా ఎవరు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఆ శాఖల నుంచి నిధులు కేటాయించే పరిస్థితి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు అందరికీ ఆదర్శంగా ఆయన సొంత డబ్బును ముందు విడుదల చేసి తర్వాత ప్రభుత్వ పరంగా ఆయన చేయాల్సిన నిధులను విడుదల చేయడం కానీ, ఆయన మానిటరింగ్ చేయడం కానీ చేస్తుండడం నిజంగా గర్వించదగ్గ విషయం. ఈరోజు చూస్తున్నాం, మన కర్నూలు జిల్లాలో ముఖ్యంగా నందికొట్కూరు నియోజకవర్గంలోని పాములపాడు మండలంలో 2 గ్రామాలు కూడా ఈ వరదపీట ప్రాంతాలుగా ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి గ్రామానికి ₹1,00,000 చొప్పున ₹2,00,000 ఈరోజు ఇక్కడ చెక్కులను ఆ సర్పంచులకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గిత్తా జయసూర్య గారు ఈ కార్యక్రమానికి హాజరై దీన్ని చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ మా జనసేనతో పాటు ఈ మండలంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే ఏమి, బీజేపీ పార్టీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జనసేన వ్యవస్థాపకులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు
ఏదైతే ఆయన ప్రకటించినటువంటి 6 కోట్ల విరాళాన్ని 1 కోటి రూపాయలు తెలంగాణకు, 1 కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే 4 కోట్లు వచ్చేసి గ్రామాల్లో కురిసినటువంటి వర్షాలకు అతలాకుతలమైనటువంటి గ్రామాలకు దాదాపు 400 గ్రామ పంచాయతీలకు 1 లక్ష రూపాయల ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 1 లక్ష రూపాయల చొప్పున ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గం పాములపాడు మండలం వేంపేట గ్రామ పంచాయతీకి 1 లక్ష రూపాయలు, అలాగే బానుముక్కల గ్రామానికి 1 లక్ష రూపాయలు ఇచ్చి ఆయన ఉదారతనాన్ని చాటుకున్నటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో సర్పంచులకు డబ్బులు 15th ఫైనాన్స్ సెంట్రల్ గవర్నమెంట్ వేస్తే ఆ రోజు ఉన్నటువంటి దొంగ జగన్మోహన్ రెడ్డి తెల్లగాయలపై డబ్బులు దోచుకున్నటువంటి చరిత్రహీనుడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈరోజు ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆయన ఉదారతనాన్ని చూసి నేర్చుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు. పులివెందల శాసనసభ్యుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి 1000 కోట్ల రూపాయలు ఉన్నా కానీ ఈరోజు రాష్ట్రంలో విపత్తు వస్తుంటే కూడా కనీసం మానవతా ధర్మం లేకుండా కూడా ఆయన కనీసం పర్యటించాల్సినటువంటి బాధ్యత లేకుండా ఈరోజు రాష్ట్రంలో ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా గమనిస్తున్నారు. ఒక్కసారి చూసినట్లయితే 75 సంవత్సరాల వయసున్న చంద్రబాబు నాయుడు గారు వరదల్లో, క్రెయిన్లో, బోట్లలో, జేసీబీల్లో ఎక్కుతూ ఈరోజు రాష్ట్ర ప్రజానీకానికి సేవ చేస్తున్నాడు. మరి ఇదే ముఖ్యమంత్రి, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వరదలు వస్తే ఆయన ప్యాలెస్ వదిలిపెట్టి బయటికి రాని పాపం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాపాలకు గ్రామాల్లో సర్పంచులు అందరూ బలైపోయినారు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వరద విపత్తుకు దెబ్బతిన్నటువంటి గ్రామ పంచాయతీలకు 1 లక్ష రూపాయలు వెళ్ళడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. కానీ ఆయన కూడా భగవంతుడు మంచి ఆయుష ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.